బెట గాజులమ్మా గాజులు రంగు రంగులు గాజులు డిస్కో గాజులు సిరీస్ గాజులు కాదమ్మా రండి రండి త్వరగా రావాలి 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 చిన్నగా ఉండవు చూస్తాము సైజు బాగలేదు అమ్మాయి ఎవరో పిలిచింది తల్లి చెప్పమ్మా తల్లి చెప్పు ఇదిగో ఈ సందులో ఉన్నాండి ఏ సందులో ఈ సందులోనా అదే అండి మీకు ఎదురుగుండే సందులో అబ్బో సరే వస్తున్నా ఆగండి అబ్బో చిన్నకుండా పెడపడాడుకున్నావే మొదటిసారి నీకేయమంటవా ఏ శెట్టి ఏంటి వేయటం గీయటం అంటున్నావు అబ్బా గాజులమ్మా గాజులు సరే కానీ ఈరోజు ఈ ఊరో జనమంతా కిక్కించిపోయారంటమ్మా ఈ రోజు మా ఊర్లో శ్రీనివాస నాయుడు గారు రాసిన నాటకం వేస్తున్నారు అందుకే ఈ జనమంతా వచ్చారు అబ్బో ఇంతమంది వచ్చారంటే అతను చాలా గొప్ప అంటారు ఆయన ఈ మధ్య రౌడీ సర్దార్ నాటకం రాశారు అందుకే జనమంతా చూడ్డానికి వచ్చారు నీ చెప్పేది ఆ రాయుడి గురించేనా అది నేను చాలా చాలాసార్లు విన్నాను చాలా పెద్ద గొప్ప అంట అతను అవును ఈ రోజు డైరెక్టర్ ఆయనే సర్లే గాని నాకు ముందు గాజులు వేయవయ్యా నాకు టైం అయిపోతుంది అబ్బో ఈ పిల్లకి చాలా తొందరగా అమ్మా వేసుకుంటా సరే నీకు ఏ కలర్ కాదు చెప్పు డిస్కో కలరు మొత్తం అన్ని కలర్ ఉంది శ్రీ ఇవన్నీ పాత గాజులేవా కొత్తవి ఏమీ లేవా నా దగ్గర చాలా వెరైటీలు తీయమంటారా చూసుకో చేస్తాను చూసుకో గాజు ఏం చూసేది కాదమ్మా గాజు డిస్కో గాజులు సరేలే చూయించు కొత్త వెరైటీ నాకంటే కొత్త వెరైటీ అవి చూడడానికి బాగానే ఉన్నాయి కానీ వాటి పేర్లేంటి చూపుతా ఉన్నమ్మా జిప్పు తీయాలి ఆగు చూపిస్తాగు జిప్పు తీయాలి ఏ శెట్టి ఏంటా మాటలు అమ్మా గాజులమ్మా తల్లి గాజులు ఈ పేరు చాలా వెరైటీ కొత్త గాజులు లేచిపోతారా అబ్బో పేర్లు చాలా బాగున్నాయే అయ్యా తొందర నాకు వెయ్యవయ్యా నేను వెళ్ళాలి తెలుసు ఈ గాజులు నచ్చింది అని నా గాజు అంటే
వెరైటీ గాజులు ఇయ్యి. ఏ ముందు అవి చూపించి నాకు ఏమొద్దు కానీ. ఏం సొత్తా నా బంద అయినా నీ చూసి తట్టునే సత్తా నాకు ఉందంట అసలు కదా. సరే వెయ్యి. సర్లే గాని ఇదంతా నాకెందుకు, ముందు గాజులు వేయవయ్యా. ఈ సైజ్ ఎంతమ్మా? సైజా నాకు తెలియదే, అంటే అర్థం ఏంటి? ఓ అదా అదేనా? ఆ సైజా? ఏ ఒళ్ళు ఎలా ఉందేంటి? నాది నాది నాదన్నా సైజు నాది. అవునా, సరే వెయ్యి అయితే. నీ అమ్మ కడుపు కాల పిల్లలు చూస్తే మంచి బాగా కట్టుకుంటారు. నీ అమ్మ నాకు 4 అంగుళాలే ఉండవు నువ్వు. నా దగ్గర ఉంది 3 అంగుళాలే. ఏమంట మరి చెప్పు, ఏమంట మరి? నాకు మాత్రం సరిపోదు శెట్టి, అయినా పర్లేదు కానీ వెయ్యండి. సర్లే కానీ కొంచెం నొప్పి రాకుండా వెయ్యాలి. అదే కుదరదు అమ్మా, కొంచెం కాసుకో, చిన్న ముడి చెప్పు అంతేమో పెద్దగా. ఏమంట మరి? సర్లే వెయ్యి, కొంచెం చెప్పు. జాగ్రత్తగా వెయ్యు. ఏ శెట్టి, ఏంటి పక్కకు పెడుతున్నావు? సరిగ్గా వెయ్యు. సర్లే అమ్మా, కూర్చో రా, పడుకో. ఏ శెట్టి, ఏంటి పక్కకు పెడుతున్నావు? పడుకో అత్త. నాకు కూర్చుని అలవట్లేదు, నేను నిలబడే వేయించుకుంటా గాజులు. ఏంది ఏంది నువ్వు నిలబడేసుకుంటా? ఓ బాబు నిలబడే. ఈ మధ్య కాలంలో తోపుడు బండి వాళ్ళు, ఇది నెట్టు తోపుడు బండి వాళ్ళు నువ్వు చేసుకుంటా, నువ్వు చేసిన. సర్లే వెయ్యు. ఎక్కిందా ఎక్కిందా? ఎక్కింది ఎక్కిందా? ఎక్కింది ఎక్కిందా? కారు కారుదా? కారు కారుదా? కారు కారుదా? టైట్గా ఉందా నీకు నీది? చాలా నొప్పిగా ఉంది శెట్టి గారు. కారునా బాగానే? ఏ ఏంటి కారేది? ఏం కారునా బంద కాటానికి ఎప్పుడు ఆపరేషన్ చేస్తే కడిగైంది నాకు. సార్ నా డబ్బు చేసి వెళ్ళిపోతాను, నా దాన్ని వెళ్తాను. డబ్బు లేవు శెట్టి గారు. అదే కుదరదు, ఇయ్యాల్సిందే. సర్లే రేపు ఇస్తారా? అదేం కుదరదు, నా డబ్బు నాకు చేసిందే. అది సరే గాని నువ్వేదో డాన్స్ బాగా చేస్తావంట, వేస్తావా? నా కోసం ఒక పాట పాడతాను. నువ్వు డాన్స్ ఎలాగానే